నీ విలువ ఎంతో తెలుసా అనే ప్రశ్నకి జీవితం గురించి తెలియని వ్యక్తులు తమకు విలువ లేదని భావిస్తూ ఉంటారు. తాము ఎందుకు పనికిరాని వ్యక్తులుగా మదనపడుతూ బాధపడుతూ ఉంటారు. అయితే ఓ వ్యక్తి విలువేంటో ఒక్క భగవంతుడికి మాత్రమే తెలుసు. నా జీవితం విలువెంతని ఓ వ్యక్తి భగవంతుడినే ప్రశ్నించాడంట. వ్యక్తి జీవితం గురించి ఆయన చెప్పిన విధానానికి ఓ చిన్న ఉదాహరణ ఇక్కడ తెలియజేస్తున్నారు. నా జీవితం విలువ ఎంత అని ఓ వ్యక్తి భగవంతుడిని ప్రశ్నిస్తే అప్పుడు భగవంతుడు అతని చేతికి ఒక రాయినిచ్చి దీని విలువ తెలుసుకురా, కానీ ఎట్టి పరిస్థితుల్లో అమ్మద్దు అని చెప్పి పంపించాడు. దీనికి సరైన నా భక్తుడు అక్కడి నుంచి బయలుదేరాడు. దేవుడిచ్చిన ఆ రాయిని ఒక పండ్ల వ్యాపారి దగ్గరికి తీసుకెళ్ళి దీని విలువ ఎంత ఉంటుంది అని అడిగాడు. ఈ రాయికి నేను 5 పళ్ళు ఇస్తాను, అమ్ముతావా అని అడిగాడు ఆ వ్యాపారి. అయితే భగవంతుడు ఈ రాయి విలువ మాత్రమే తెలుసుకుని రమ్మన్నాడు. అమ్మమనలేదు కాబట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తర్వాత కూరగాయలు అమ్మే వ్యక్తి దగ్గరికి ఆ రాయిని తీసుకెళ్ళి దీని విలువ ఎంత ఉంటుంది అని అడిగితే ఈ రాయికి నేను ఒక 10 కేజీల కూరగాయలు ఇస్తాను, నాకు అమ్ముతావా అని అడిగాడు ఆ వ్యాపారి. అయితే కానీ దేవుడు చెప్పిన మాటలు గుర్తుంచుకుని ఆ వ్యక్తి అక్కడి నుంచి కూడా వచ్చేశాడు. దాన్ని తీసుకుని బంగారు నగల వ్యాపారి దగ్గరికి వెళ్ళి దీని విలువ ఎంత ఉంటుంది అని ప్రశ్నించాడు. ఆ రాయిని చూసిన ఆశ్చర్యపోయిన ఆ వ్యాపారి నేను ఒక 50 లక్షలు ఇస్తాను, అమ్ముతావా అని అడిగాడు. భగవంతుడు చెప్పిన విధంగా దాన్ని అక్కడ కూడా అమ్మకూడదు కాబట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే సరే 4 కోట్లు ఇస్తానని వ్యాపారి అన్నాడు. 50 లక్షలు అన్నవాడు 4 కోట్లు ఇస్తానన్నాడు. ఈ వ్యక్తికి కొంచెం ఆశ వచ్చింది. కానీ ఆ రాయిని అమ్మొద్దని భగవంతుడు ప్రత్యేకంగా చెప్పాడు కాబట్టి అమ్మనన్నాడు. తర్వాత వజ్రాల వ్యాపారి దగ్గరకు ఆ రాయిని తీసుకెళ్ళి దీని విలువ ఎంత ఉంటుంది అని అడిగాడు. ఆ రాయిని పరీక్షించిన వజ్రాల వ్యాపారి నీకు ఎక్కడిది ఇంత విలువైన రాయి? నా ఆస్తిని చివరికి నన్ను నేను అమ్ముకున్నా కూడా మీ దగ్గర నుంచి ఈ విలువైన సంపదను కొనడం నా వల్ల కాదు. చివరికి ప్రపంచం మొత్తం అమ్మినా దీని విలువకు సరిపోదు అని చెప్పాడు. ఏదో నిజాయితీ గలవాడు కనుక చెప్పాడు, లేకపోతే అంత చెప్పేవాడు కాదు. వజ్రాల వ్యాపారి మాటలు వినగానే ఆ వ్యక్తికి నోట్లో మాట రాదా. వెంటనే రాయిని తీసుకుని దేవుడి దగ్గరికి వచ్చాడు. నీ జీవితం విలువ ఎంతని అడిగావు కదా, ఈ రాయిని పండ్లు, కూరగాయలు, బంగారు నగల వ్యాపారులకు చూపించినప్పుడు దీని విలువను వారి స్థాయిని బట్టి నిర్ణయించారు. కానీ దీని గురించి తెలిసిన వజ్రాల వ్యాపారి మాత్రం అసలు విలువ కూడా చెప్పలేకపోయాడు. నువ్వు కూడా వెలకట్టలేని ఈ రాయి లాంటి వాడివే. నీ జీవితం కూడా వెలకట్టలేనిది. కానీ మనుషులు వాళ్ళ యొక్క స్థాయిని బట్టి నీ జీవితానికి వెల కడతారు. నువ్వు వారికి ఉపయోగపడే విధానాన్ని బట్టి నీ జీవితానికి వెల కడతారు. అంతేగాని అది వారి స్థాయి అది. కానీ నీ విలువ నాకు ఒక్కడికే తెలుసు. నువ్వు నాకు వెలకట్టలేని అమూల్యమైన నిధివి అని భగవంతుడు పేర్కొన్నాడు. మానవ జీవితం గొప్ప వరం లాంటిది. నీ జీవితాన్ని ప్రేమించు. అంతేకాదు నీ విలువను అంచనా వేయగల వ్యక్తులకు సహకరించటానికి ప్రయత్నించు. అసలు నిజంగా భగవంతుడిని అడిగాడు అంటున్నాడు. ఆ భగవంతుడిని అడగటంలోనే ఆ భగవంతుడి అనుగ్రహం కనపడుతుంది. మరి భగవంతుడిని ఎలా అడిగాడు, ఆయన ఎలా రాయిచ్చాడు, ఎలా తెలియజేశాడు, ఆ భగవంతుడిని అడిగే స్థాయికి వచ్చాడంటేనే వాడు చాలా పైకి వచ్చినట్లు లెక్క నాకు తెలిసినంతవరకు. అట్లా ఆ విలువ ఆ భగవంతుడు ఆ రకంగా తెలియజేశాడు. అంటే తెలియని వాళ్ళకి తెలియదు, తెలిసిన వాళ్ళకి ఎంత స్థాయిలో వాళ్ళకి అంత తెలుస్తుంది. అంతేగాని నీ జీవితం అమోఘమైంది, అద్భుతమైంది, నీ జీవితానికి విలువ వెల కట్టలేనిది అని చెబుతారు. అట్లాగే మరి నేను దేనికి పనికిరాని అనుకున్న వాడికి కూడా భగవంతుడు ఈ సందేశం ఇచ్చాడు. మరి నాకేమిచ్చాడు దేవుడు అనేవాడికి వాడికి ఒక చెయ్యికి అంతరాయం వస్తే, లేకపోతే మూత్రపిండాలకు అంతరాయం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎన్ని లక్షలు అవుతుందో, కొత్తది ఒకటి కొని వేసుకోవాలంటే ఎంత అవుతుందో
ఆపరేషన్ చేస్తే ఎంత అవుతుందో ఇవన్నీ కలిపి లెక్కేసుకో. మరి ఒక్కోటి మరి ఎంతంత విలువ ఉంటుందో అవన్నీ కూడా లెక్కేసుకున్నా కూడా నీకు అది చాలదు అని చెప్తాడు భగవంతుడు. అందుకని నీ జీవితం, నీ శరీరం, ఇక్కడ జీవితం విలువైందని చెప్పాడు, అక్కడ శరీరం కూడా ఎంతో విలువైంది. నీకు లేదని అనుకుంటున్నావు, ఏమీ లేదనుకుంటున్నావు, నీకు కోట్ల విలువ చేసే శరీరాన్ని ఇచ్చాను. ఆ శరీరాన్ని ఉపయోగించుకుని నువ్వు నా మార్గంలోకి వచ్చి నన్ను చేరుకో. అంతేగాని ఏమీ లేదని బేద ఏడుపులు ఏడవకు. ఏడిస్తే నువ్వు అట్లాగే ఉండిపోతావు. నీకున్నదాన్ని తెలుసుకుంటే ఉత్తమ గతికి వస్తావు అని చెప్తాడు భగవంతుడు. అందుకని భగవంతుడు చెప్పినవన్నీ కూడా మనం విని ఆచరిస్తే భగవంతుళ్ళమే అయిపోతాం, అంటే భగవంతుల్లో చేరిపోయినట్లే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు.